క్షమాయుగం. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం. మాటలు విందో. 7 సంఘాలు నేడు మనకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి? ప్రకటన గ్రంథంలో కనిపిస్తున్నటువంటి 7 సంఘాలు నేడు మనకు చెప్పే సందేశం ఏమిటో ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువునకు అత్యంత సన్నిహితుడు, ప్రియుడు, క్రీస్తును ప్రేమించినటువంటి శిష్యుడు. ఎవరు అంటే యోహాను. ఈయన తన చివరి కాలంలో ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అతని ఒక శిక్షలో ఉన్నాడు. పద్మాసు ద్వీపం అనేటువంటి ఆ అరణ్యములో రాళ్ళు ముళ్ళ పొదలు ఉన్న చోటను మాత్రమే ఆయన నివసిస్తున్నాడు. అది ఒక భయంకరమైన శిక్ష వేశారు. ఎవరికి? యోహాను గారికి. తీహార్ జైలు గురించి విన్నారా? అక్కడ వెలుగు కనిపించదు. చాలా భయంకరమైన శిక్షల్లో తీహార్ జైలుకు పంపిస్తారు, కఠినంగా శిక్షించడానికి. అలాగనే మరి యోహాను సువార్త, యోహాను పత్రికలు 3, ప్రకటన గ్రంథం రాసింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు. ఈ యోహాను రాస్తూ 7 సంఘాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎన్ని సంఘాలమ్మా? 7 సంఘాలు. 7 సంఘాలు అని అంటే సంఘం ఒకటే. సంఘము ఒక్కటే. సంఘాలు 100, 1000, 10,000 లేవు. ఒకసారి ఈ విషయాన్ని మీరు గమనించండి. దేవుడు ఆకాశాలు, భూమి మాత్రం ఒక్కటే. మనిషి నివసించడానికి ఉండే భూమి మాత్రం ఒక్కటే. సూర్యులు ఉన్నారా? సూర్యుడు ఒక్కడేనా? చంద్రుడు ఒక్కడే. ఆకలి, తినే ఆహార పదార్థాలు వేరు వేరు కావచ్చు, కానీ మనిషికున్న ఆకలి మాత్రం ఒకటే. తీర్చుకునే దాహం వేరువేరుగా కావచ్చు. అంటే ఒకరు సోడా తాగొచ్చు, ఒక నిమిషోడ తాగొచ్చు, ఒకరేమో డ్రింక్ తాగొచ్చు. దాహం తీర్చుకునే ప్రక్రియ విధానం వేరవచ్చు, కానీ దాహం మాత్రం ఒకటే. అలాగే దేవుడు ఒక్కడే. ఆయన తన ప్రాణం ఇచ్చి సంపాదించిన సంఘం కూడా ఒకటే. అదే క్రీస్తు సంఘం. మరి ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 సంఘాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, ప్రాంతాన్ని బట్టి సంఘం గుర్తించబడింది. దేన్ని బట్టి అండి? ప్రాంతాన్ని బట్టి. ఇప్పుడు చినేలూరులో ఉన్న క్రీస్తు సంఘం అని ఈ ప్రాంతాన్ని బట్టి సంఘం ఎలా గుర్తించబడుతుందో, లింగంపర్తి క్రీస్తు సంఘం, పెద్దాపురంలో ఉన్న క్రీస్తు సంఘం, కాకినాడ క్రీస్తు సంఘం అని ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే సంఘం గుర్తించబడుతుందో, రోమా సామ్రాజ్యంలో ఉన్న ఈ సంఘాలు కూడా ప్రాంతాలను బట్టి గుర్తించబడ్డాయి. అవి మొత్తం ఎన్ని అంటే 7. ఎన్నండి? 7. మొదటి సంఘం పేరు ఎఫెసీ సంఘం. అంటే ఎఫెసీ పట్టణంలో ప్రారంభించబడిన సంఘం ఎఫెసీ సంఘం. ఇక రెండవ సంఘం పేరు ఏంటంటే, ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. మొదటి వచనం మనం చూసినట్లయితే, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయము అన్నాడు. చూడండి, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అన్నాడు. చూడండి,
అంటే ఎఫెసులో ఒక సంఘం ఉంది. రెండవ మాట మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 8వ వచనంలో స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అన్నాడు. చూడండి, 2వ సంఘం పేరు ఏంటండి? స్మరణ. 12వ వచనం చూడండి, 2:12 పెర్గేములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అంటున్నాడు. చూడండి, 3వ సంఘం పేరు ఏంటండి? పెర్గేమ్. 4వదిగా మనం చూసినట్లయితే 18వ వచనం 2:18 తుయతైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అంటున్నాడు. 18వ వచనంలో 4వ సంఘంగా ఏం కనబడుతుంది? తుయతైరా. తర్వాత 3వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అంటున్నాడు. ఎక్కడుంది సంఘం? సార్దీసులో, అనగా ఏమండి రోమా సామ్రాజ్యంలో. ఎన్నోది ఇది? 5. తర్వాత 3వ అధ్యాయము 7వ వచనం ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అంటున్నాడు. 6వ సంఘం పేరు ఏంటండి? ఫిలదెల్ఫియా. చివరిది 7వది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అంటున్నాడు. అంటే సంఘములో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడానికి యోహాను ద్వారా పద్మాసు దీపంలో పరవశుడిగా ఉన్నప్పుడు దర్శనములో దేవుడు మాట్లాడుతున్న సంగతులు. ఈ ప్రకటన గ్రంథం అంతా మెటఫర్ లాంగ్వేజ్లో రాయబడింది, అంటే రూపక అలంకార భాషలో రాయబడింది. ప్రకటన గ్రంథం ఏ భాషలో రాయబడింది? రూపక అలంకార భాష. రూపక అలంకార భాష అంటే ఏంటి చెప్తాను. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండు అంటాడు. ఎలాగా? చల్లగా ఉండడం ఏంటి, వెచ్చగా ఉండడం ఏంటి? అంటే ఒక రూపక అలంకార భాషలో ఈ మాటలు చెప్తున్నాడు. నీవు జీవించుచున్నవనే పేరుంది కానీ నీవు మృతుడవే అంటాడు. జీవించుచున్నవనే పేరుంది కానీ నీవు మృతుడవే అంటాడు. ఇది కూడా రూపక అలంకారమే. ఈ రూపక అలంకారం యొక్క ఉద్దేశం ఏంటో మనం పాఠంలోకి వెళ్ళి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఎఫెసులో ఉన్న సంఘం ఉంది, సార్దీసులో సంఘం ఉంది, ఫిలదెల్ఫియాలో సంఘం ఉంది, తుయతైరులో సంఘం ఉంది, లవొదికయలో సంఘం ఉంది, అవును, పెర్గేములో సంఘం ఉంది, స్మరణలో కూడా సంఘం ఉంది. ఈ పట్టణాల్లో ఉన్న సంఘాలకు రాస్తున్న లేఖలు. ఎందుకు రాస్తున్నాడు ఈ లేఖ అంటే, ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడు? ఈ ప్రకటన గ్రంథం అంటే నేడు ఉన్న సంఘాలు ఈ సంఘాల ద్వారా ఏం నేర్చుకోవాలి? ఒక పాఠం నేర్చుకోవాలి. ఈ సంఘాల నుంచి ఏం నేర్చుకోవాలండి? ఒక పాఠం నేర్చుకోవాలి. ఆ పాఠాన్ని నేర్పడానికి దేవుడు ఈ విషయాలన్నిటినీ పొందుపరిచాడు. ఇది మీరు అర్థం చేసుకోవడానికి పాఠంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక క్లాస్ రూమ్లో 7 విద్యార్థులు ఉన్నారనుకుందాం. ఎంతమంది? 7 ఉంటారా? ఉదాహరణకి 7. ఎందుకు 7 తీసుకున్నాం? ఎందుకు 7 తీసుకున్నాం అమ్మా? ఇక్కడ వెరీ గుడ్. ఇక్కడ సంఘాలు 7 ఉన్నాయి కాబట్టి ఇక్కడ సంఘాలు ఎన్ని ఉన్నాయి? 7. ఓకే. ఈ 7 విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు స్కూల్కి వచ్చినప్పుడు ఒక టీచరు ఒక తల్లిదండ్రులతో ఈ మాట చెప్తుంది. ఏమనంటే, అమ్మ మీ అబ్బాయి చాలా బాగా చదువుతాడు అని ఒక తల్లిదండ్రులతో ఒక అబ్బాయిని కూర్చి టీచర్ చెప్తుంది. మరొక అబ్బాయిని కూర్చి ఏమంటుందంటే, మీ అబ్బాయి హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. ఏ రైటింగు? చేతి రాత చాలా బాగుంటుంది, చాలా బాగా నోట్స్ రాస్తాడని మరొక తల్లిదండ్రులతో మరొక విద్యార్థిని కూర్చి టీచర్ చెప్పింది. మరొక విద్యార్థిని కూర్చి మరొక తల్లిదండ్రులతో ఆ టీచర్ ఏమందంటే, ఈ క్లాస్ రూమ్లో పాఠం ఎవరైనా బాగా వింటారు దృష్టి పెట్టి అంటే మీ అబ్బాయే, మీ అమ్మాయే. కనుక మీ అమ్మాయి పాఠం వినడంలో చాలా బాగా వింటుంది అని ఒక టీచరు ఒక తల్లిదండ్రులతో ఒక విద్యార్థిని గురించి చెప్పారు. వింటున్నారా? ఒక విద్యార్థిని గురించి ఏమని చెప్పారు? అమ్మా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది అని చెప్పారు. ఇంకో విద్యార్థిని గురించి బాగా చదువుతాడు అని చెప్పారు. ఇంకో విద్యార్థిని గురించి బాగా క్లాసు వింటాడు అని చెప్పారు. ఇంకొక విద్యార్థిని గురించి ఏమన్నారంటే, మీ పిల్లోడు లేదా మీ అబ్బాయి చాలా అల్లరి చేస్తాడు, క్లాసులో ఎవరిని చదవకుండా డిస్టర్బ్ చేస్తాడని మరొక విద్యార్థిని గురించి తల్లిదండ్రులు చెప్పారు. ఎంతమంది అయ్యారు ఇక్కడ? 4. మరొక విద్యార్థిని గురించి ఏమన్నారంటే
వీడు కేవలం వినడమే కాదు, విన్న పాఠాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రహించి చక్కగా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తాడు. అందువల్లనే మంచి మార్కులు, మంచి ర్యాంక్ వస్తుందని మరొక విద్యార్థిని గురించి చెప్పారు. అంటే ఒక టీచరు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో ఏ విధంగా అయితే సంభాషణ చేస్తుందో ఆ విద్యార్థుల్లో ఉన్న మంచిని గూర్చి కానీ, మెప్పును గూర్చి కానీ, గద్దింపును గూర్చి కానీ ఎలాగైతే ప్రశంసిస్తారో లేదా తిడతారో, చెప్తారో, కంప్లైంట్ చేస్తారో, అలాగే ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి దేవుడు చెప్పాడు. అర్థమైందా మీకు? రైట్. ఇంకొక అర్థం కావడానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక హాస్పిటల్కి 7 పేషెంట్లు వెళ్ళారు. ఒక డాక్టర్ దగ్గరికి ఎంతమంది పేషెంట్లు వెళ్ళారండి? 7. 7 వెళ్తారు పేషెంట్లు. మరి 7 ఎందుకు తీసుకున్నాం? సంఘాలు 7 ఉన్నాయి కాబట్టి. 7 పేషెంట్లకి డాక్టర్ ఒకే వైద్యం చేస్తాడా? అంటే అందరికీ సిట్రజన్, అందరికీ డోలో 650 ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించేస్తాడా? ఎలా చేస్తాడు వైద్యం? వారి యొక్క సమస్యను బట్టి, ఒకరికి జ్వరం ఉండొచ్చు, ఒకరికి కడుపు నొప్పి, ఒకరికి నడుము నొప్పి, ఆయా సమస్యలను బట్టి ఆయా పేషెంట్లను చూసి ఆయా మందులు రాస్తాడు. మందులు ఒకటి కాదు, పేషెంట్లు 7 అయినా వారికి ఉన్నటువంటి వ్యాధులు వేరువేరు కనుక ఇచ్చే మందులు కూడా వేరువేరుగా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ 7 సంఘాలు. అర్థమవుతుందా? వీళ్ళరా ఈ సంఘాలన్నీ ఎక్కడున్నాయంటే ఆసియాలో ఉన్నాయంటాడు బైబిల్లో. ఎక్కడున్నాయండి? ఆసియా. ఆసియా అనగానే మనం ఏమనుకుంటాం? కాంటినెంట్ అనుకుంటాం, అంటే ఖండమేమో అనుకుంటాం. ఖండాలన్నీ 7: ఐరోపా, ఆఫ్రికా, ఆసియా. ఖండాలన్నింటిలోకి వెళ్ళి అతిపెద్ద ఖండం మనమున్న ఆసియా ఖండమే. ఇది ఖండానికి వచ్చి మాట్లాడిన మాట కదా. ఆసియా అనగానే ఖండానికి ఉన్న పేరు అని ఖండానికి అప్లై చేయొద్దు. ఆసియా అనగానే ఒక చిన్న గ్రామం అని కూడా అనుకోవద్దు. ఆసియా అంటే రోమా సామ్రాజ్యంలో టర్కీ అనే పేరు ఇప్పుడు విన్నారా? టర్కీ కోడ్ గురించి తెలుసా అండి మాకు? దేశం తెలియదు అంటారా? టర్కీ కోడ్ ఉంది, టర్కీ దేశం కూడా ఉంది. ఆ దేశంలో ఒక భాగం ఈ 7 సంఘాలు ఉన్న ప్రాంతాలు. రోమా సామ్రాజ్యంలో పట్టణాలు. ఎఫెసీ సంఘం, ఏమండి, తర్వాత స్ముర్నా సంఘం, పెర్గేము సంఘం, సార్దీస్ సంఘం, ఫిలదెల్ఫియా సంఘం, తుయతైరియా సంఘం, లవొదికీయ సంఘం. ఈ సంఘాల పేర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతాల పేర్లను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎఫెసీ పట్టణంలో సంఘాన్ని ఎవరు ప్రారంభించారు అని మనం ప్రశ్న వేసుకుంటే, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, 20వ అధ్యాయం, 21వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాలు సుదీర్ఘ పరిచర్య చేసి ఆ సంఘానికి ప్రారంభించింది ఎవరో తెలుసా? అపోస్తులైన పౌలు గారు. ఎవరండి ఆయన? పౌలు గారు. బైబిల్లో ఎక్కువ ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో క్రీస్తు సంఘాలని ప్రారంభించింది ఎవరు అంటే పౌలు గారు. ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువ సంఘాలను ప్రారంభించింది ఎవరు? పౌలు. ప్రారంభించిందని ఎందుకంటున్నానంటే స్థాపించింది క్రీస్తు కనుక. స్థాపించింది ఎవరు? క్రీస్తు. ప్రారంభించింది ఎవరు? పౌలు. తెసలోనిక పట్టణంలో సంఘం ఉంది, అది ఎవరు ప్రారంభించారు? పౌలు. అందుకే పౌలు తెసలోనికకు పత్రిక రాశాడు. ఫిలిప్పి ప్రాంతంలో సంఘం ఉంది, ఆ సంఘాన్ని ఎవరు ప్రారంభించారు? పౌలు. అందుకే ఫిలిప్పి సంఘానికి ఆయన ఏం చేశాడు? ఉత్తరం రాశాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయాలను మనం ఆలోచిస్తున్నప్పుడు ఎక్కువ శాతం సంఘాలను ఎవరు ప్రారంభించారు అంటే పౌలు అని చెప్తాం. సరే, ఇప్పుడు ఈ 7 సంఘాల నుంచి మనం నేర్చుకోబోయే పాఠాలు కదా. దేవుడు ఏ సంఘాలను మెచ్చుకున్నాడు, మెచ్చుకుంటే ఎందుకు మెచ్చుకున్నాడు, దేవుడు ఏ సంఘాలను గద్దించాడు, గద్దిస్తే ఎందుకు గద్దించాడు, మెచ్చుకుని గద్దించిన సంఘాలేవి, కేవలం మెచ్చుకునే సంఘాలేవి, కేవలం గద్దించే సంఘాలేవి అనే 3 పార్ట్స్ని చేశాను. ఈ అంశాన్ని ఎన్ని భాగాలు చేశానండి నేను? 3 భాగాలు చేశాను. ఎలాగూ చెప్పండి? 3 భాగాలు ఏంటి చెప్పండి?
దేవుని చేత మెప్పు పొందిన సంఘాలు, అంటే ప్రశంసించబడిన సంఘాలు 2 ఉన్నాయి. దేవుని చేత మెప్పు పొందిన సంఘాల్లో 7 ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. దేవుని చేత మెప్పును గద్దింపును పొందిన సంఘాలు ఉన్నాయి 3. ఎన్ని ఉన్నాయి? అప్పటికి ఎన్నాయి? 5. కేవలం దేవుని చేత తిట్లు మాత్రమే తినిన సంఘాలు ఉన్నాయి. గద్దింపు, మెచ్చుకోవడం లేదు. ఇక మెప్పు చేసుకోవడానికి కానీ ప్రశంసించడానికి కానీ వారి దగ్గర ఏ క్వాలిటీస్ లేవు. అలాంటి సంఘాలు 2 ఉన్నాయి. మొత్తం 7. రైట్, పాఠంలోకి వెళ్దాం. దేవుని చేత మెప్పు పొందిన సంఘాలను రాసుకోండి. మొదటి పాయింట్ చెప్తాను. దేవుని చేత మెప్పు పొందిన సంఘాలు మొదటి పాయింట్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2 కలిసి ఉంటాయి. అవి మాత్రమే చదువుదాం. ఈ 2 అధ్యాయాల్లోనే మన పాఠం అంతా ఉంటుంది. సరేనా? మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రకటన గ్రంథం మన చేతితో తీసుకుని పెట్టుకోండి, చూద్దాం. 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. దేవుని చేత మనం ఏ భాగంలో ఉన్నాం? మనం పార్ట్ ఏ భాగం? దేవుని చేత మెప్పు పొందిన సంఘాలు. మొదటిది ఎన్ని ఉన్నాయి? 2. మొదటిది ఏంటంటే స్ముర్ణ. ఏంటండి? స్ముర్ణ సంఘం. 8వ వచనం చదువుతున్నాను చూడండి. స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడనై ఉండి మృతుడైనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడివే. అయినను నీవు ధనవంతుడివే. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్మరణలో ఉన్న సంఘాల దూతకు ఏమని చెప్తున్నాడంటే, భౌతికంగా మీ దగ్గర ఏ డబ్బు లేదు. భౌతికంగా ఏం లేదండి? ఏ డబ్బు లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఆస్తి పత్రాలు లేవు. ఒంటి మీద ఖరీదైన నగలు నట్ర లేదు. స్ముర్ణ సంఘము దరిద్రతను అనుభవిస్తుంది, అంటే పేదరికంలో ఉంది. ఎలా ఉందండి? దేవుని దృష్టిలో పేదరికంలో, భౌతికంగా మనుషుల దృష్టిలో కూడా పేదరికంలో ఉంది. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉందో తెలుసా? పేదరికంగా ఉన్న సంఘం ధనవంతులుగా కనబడుతున్నారు. దేవునికి ఎలా కనబడుతున్నారండి? ధనవంతులుగా కనబడుతున్నాడు. ఏ విషయంలో ధనవంతులు వారు? ఏ విషయంలో ధనవంతులు అంటే విశ్వాసము విషయంలో వారు ధనవంతులు. ఏ విషయంలో? విశ్వాస విషయంలో వారు ధనవంతులు. పోయిన వారం ప్రసంగిస్తూ ఏది నిజమైన ఐశ్వర్యం అని మాట్లాడుతూ ఒక సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశాను. అప్పుడే చెప్పాను, వచ్చే వారం దేవుని చిత్తమైతే 7 సంఘాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుందామని. దానికి కంటిన్యూస్నే పాఠం. సరేనా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, స్మరణలో ఉన్న సంఘము పేదరికంలో ఉంది, దరిద్రతను అనుభవిస్తుంది. ఏమంటున్నాడు? చదువుదాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. శ్రమ ఉంది, దరిద్రత ఉంది, అయినను నీవు ధనవంతుడివే అన్నాడు. చూడండి, స్మరణలో ఉన్న సంఘం దేవుని దృష్టికి ఎలా ఉందటండి? ధనవంతులా కనబడుతున్నారు. ఎలాగా అంటే విశ్వాసములో ధనవంతులు వారు. ఎలాగా? యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరలా ప్రకటన గ్రంథానికి వద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. ప్రకటనకు ముందే ఉంటుంది యాకోబు, పేతురు. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఏమండి ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఏమంటే దేవుడు ఏమని ఏర్పరచుకున్నాడటండి? ఏమని ఏర్పరచుకున్నాడు? ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులు. అంటే స్మరణ సంఘము ఏ రాజ్యానికి వారసులు? చెప్పాలి. స్మరణ సంఘం ఏ రాజ్యానికి వారసులు? దేవుని రాజ్యానికి. దేవుని రాజ్యానికి వారు ఎవరేటండి? వారసులు. దేవుని రాజ్యానికి వారు వారసులు. అంటే దేవుని రాజ్యానికి వారు వారసులు అంటే ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా.
ఎలా వారసులయ్యారు? దేవుని రాజ్యానికి వారు ఎలా వారసులయ్యారు అనంటే, వారు విశ్వాసం ద్వారా వారసులయ్యారు. ఎలాగా? విశ్వాసం ద్వారా వారసులయ్యారు. అంటే విశ్వాసం ద్వారా దేవుని రాజ్యానికి వారసులు అవ్వచ్చా? చెప్పండి. అవ్వచ్చు. అయితే ఇక్కడ దేవుని దృష్టిలో వారు ఎలా ధనవంతులయ్యారు? విశ్వాసం ద్వారానే ధనవంతులయ్యారు. భౌతికంగా వారు ధనవంతులా? కాదు. వారు విశ్వాసం ద్వారా ధనవంతులయ్యారు. విశ్వాసం ద్వారా దేవుని రాజ్యానికి వారసులయ్యారు. దేవుని చేత మెప్పు పొందిన సంఘం స్మరణలో ఉన్న సంఘం. ఓకే, రెండవ పాయింట్కి వెళ్ళిపోదాం. దేవుని చేత మెప్పు పొందిన సంఘాలు ఎన్ని ఉన్నాయని చెప్పాను? 2. అందులో నెంబర్ 1 స్మరణ గురించి చూసాము. రెండవ సంఘం పేరు ఫిలదెల్ఫియా. రెండవ సంఘం పేరు ఏంటండి? ఫిలదెల్ఫియా. ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 7. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. క్రీస్తుని గురించి ఏమంటున్నాడండి? సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. స్మరణ సంఘాన్ని గురించి చెప్తూ దేవుడు చెప్పిన మాట ఏమన్నాడు? అమ్మా విన్నారా? అలా కాదు. మొదటివాడను కడపటివాడనయుండి మృతుడై మరలా బ్రతికిన వారు చెప్పు సంగతులు ఏమనగా అని మొదలెట్టాడు. స్మరణ సంఘాన్ని గురించి ఏమన్నాడండి? మొదటివాడను కడపటివాడనయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు. ఇక ఫిలదెల్ఫియా సంఘం దగ్గరికి వచ్చేసరికి ఈ మాట చూడండి: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. అంటే తీయాలన్నా వేయాలన్నా, తీసే అధికారం వేసే అధికారం ఎవరి చేతిలో ఉంది? ప్రభు చేతిలోనే ఉంది అని మాట్లాడుతూ 8వ వచనం ఏమన్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. అంటే సంఘము ఎలాంటి క్రియలు కలిగి ఉందో, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు బిడ్డలైనటువంటి వారు ఎలాంటి క్రియలు చేస్తున్నారో దేవుని తెలుసా? చెప్పండి. నేను ఎరుగుదును అంటే తెలుసు అని అన్నాడు. ఓకే, రైట్. నేను ఎరుగుదును. ఆ తర్వాత నీకున్న శక్తి కొంచెమై ఉండినను, 3వ అధ్యాయం 8వ వచనం, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఏమనలేదట? అంటే ఫిలదెల్ఫియా సంఘం ఏం చేస్తుంది? దేవుని చేత ఎందుకు మెప్పు పొందిందో చెప్పనా? ఎందుకు మెప్పు పొందింది, ఎందుచేత ప్రశంసించబడిందంటే వాక్యాన్ని గైకొంటున్నారు. గైకొనడం అంటే వాక్యాన్ని గైకొనడం అంటే వాక్యాన్ని బట్టి నడుచుకోవడం, వాక్యాన్ని అనుసరించడం, వాక్యాన్ని కలిగి జీవించడం. వాక్యాన్ని గైకొనడం అంటేటమ్మా వాక్యాన్ని బట్టి నడుచుకోవడం, వాక్యాన్ని గైకొనడం అంటే వాక్యాన్ని కలిగి ఉండడం, వాక్యాన్ని కలిగి అందులో బ్రతకడం. ఫిలదెల్ఫియా సంఘం వాక్యానుసారంగా బ్రతుకుతున్న సంఘం. ఇంకేమన్నాడు తల్లి? ఇంకేమన్నాడు? నీకున్న శక్తి కొంచెమైనను అని మాట్లాడుతూ నీవు నా నామమును ఎరుగననలేదు. ప్రారంభంలో మొదట్లో మనం చెప్పుకోవాల్సి వస్తే పేతురే ప్రాణాపాయ స్థితికి వచ్చినప్పుడు, తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆ యేసు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు బొంకాడు. అప్పుడే కదా 2 సార్లు కోడి కూసింది. ఎన్నిసార్లు బొంకాడండి? ముమ్మారు. అలా బొంకినటువంటి వ్యక్తులున్న ఆ రోజుల్లో ఈ ఫిలదెల్ఫియా సంఘం నేను దేవుని నామం నాకు తెలియదు అనే మాట ప్రస్తావన చేయలేదు. ఎరుగననలేదు అంటున్నాడు. ఎరుగననలేదు అంటే నాకు తెలుసు, నాకు దేవుని నామం బాగా తెలుసు, ఆ నామం కొరకు నేను ఎన్ని శ్రమలైనా భరిస్తాను, ఎన్ని శ్రమలైనా ఎదుర్కొంటాను, అవసరమైతే నా ప్రాణం సహా పెడతాను, ప్రాణాన్ని అర్పించడానికి కూడా ఆ నామం కొరకు నేను వెనుకాడనని ఫిలదెల్ఫియా సంఘం దేవుని నామము ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎరుగననలేదట. ఉదాహరణకు
మీకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చి మీరందరూ బాప్తిసం పొందిన వారైతే, క్రైస్తవులు అయితే, సంఘానికి వెళ్తున్నట్లయితే మీకు రేషన్ కార్డు తీసేస్తాం అని అంటే వెంటనే మీలో అంత కొంతమంది, అందరూ కాదు కొంతమంది, పోనలే తీసేస్తే తీసేని అని అంటే అనొచ్చు, మంచిదే. మరి కొంతమంది ఏమంటారంటే అయ్యి బాబోయ్ రేషన్ కార్డే 20 కేజీలు బియ్యం పోతున్నాయి ఎంత, కనుక మాకు ఆ ఏసెవరో తెలియదు అంటారా అనరా? అంటారు. ఆ నామము ఎరుగనలేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకంటే బెస్టా కాదా ఫిలదెల్ఫియా సంఘం? బెస్ట్. అందుకే దేవుని చేత ప్రశంసించబడింది. 1 స్ముర్న చెప్పండి, 2 ఫిలదెల్ఫియా దేవుని చేత మెప్పు పొందిన సంఘం. స్ముర్న సంఘం ఎందుకు మెప్పు పొందింది అంటే బాధలు హింసల మధ్య విశ్వాసంగా నిలిచింది. ఆ దేవుడు ఆ సంఘాన్ని గద్దించలేదు. ఫిలదెల్ఫియా సంఘాన్ని ఎందుకు దేవుడు మెచ్చుకున్నాడు అంటే దేవుని వాక్యాన్ని గైకొనడమే కాకుండా ఆయన నామాన్ని నిరాకరించలేదు. యేసుక్రీస్తు నామాన్ని ఏం చేయలేదండి? నిరాకరించలేదు. కనుక దేవుడు ఆ సంఘాన్ని గద్దించలేదు. ఇప్పుడు ఈ 2 సంఘాలు గొడవ అయింది. 3వ సంఘాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే మెప్పు పొందిన గద్దింపు కూడా పొందిన సంఘాలు. మెప్పు ఉంది, గద్దింపు ఉంది. అంటే దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఏమండి, ఈ విద్యార్థి బాగానే చదువుతాడు కానీ అల్లరి కూడా చేస్తాడండి అని చెప్పింది ఒక టీచర్ ఒక తల్లిదండ్రులతో. మీ అబ్బాయి బాగానే చదువుతాడు, బాగానే క్లాస్ వింటాడు, కానీ అంతే సమముగా ఏం చేస్తాడండి? అల్లరి కూడా చేస్తాడని ఆ టీచర్ ఆ విద్యార్థిని గురించి ఎలాగైతే చెప్తుందో, దేవుడు కూడా ఈ ఆసియాలో ఉన్న 7 సంఘాల్లో ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అందులో మొదటిది ఎఫెసు సంఘం. చెప్పండి, ఏ సంఘం? మనం ఏ పార్ట్లో ఉన్నాం? పార్ట్ బి. పార్ట్ బిలో ఏం చూస్తున్నాం? మెప్పును పొందిన అట్ ద సేమ్ టైం గద్దింపు కూడా పొందిన సంఘాలు. ఈ 2 చూస్తున్నాం, కలిసి చూస్తున్నాం. అందులో మొదటిది ఎఫెసు సంఘం. ఇందులో 3 సంఘాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 3. అందులో మొదటిది ఎఫెసు సంఘం. చూద్దాం ఎఫెసు సంఘం ఏం చేసింది, ఎందుకు మెచ్చుకున్నాడు, ఎందుకు గద్దించాడు చూద్దాం. ఏమండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదవండి ఎవరైనా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదివేనా ఆయన? మంచిది కాదు. అలయ్యలేదని చాలు అన్న. ఒక నిమిషం. ఎఫెసు సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏమనగా, యేసుక్రీస్తు ప్రభుని గురించి ఎలా హైలైట్ చేస్తున్నాడు చూడండి. ఆయన ఎవరటండి? 7 నక్షత్రములను కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడట. అదవుతుందా? 7 దీపస్తంభాల మధ్య. మాటికి మనం ఈరోజు పాఠంలో 7 సంఘాలు, 7 దీపస్తంభాలు, అంతేనా? 7 నక్షత్రాలు అని మాటికి ఏ సంఖ్యను చూస్తున్నాం? 7 అనే సంఖ్య చూస్తున్నాం. లోకస్తులకి 7 అనే సంఖ్య ఏడుపుగొట్టు సంఖ్య, అంతేనా? 7 అనే సంఖ్య ఏంటండి? ఏడుపుగొట్టు సంఖ్య. 7 అనే మాట కూడా రాకూడదు. ఒకవేళ స్థలమైనా కొనాలనుకున్న 7 లక్షలు ఇస్తాను, 7 వద్దండి, కనీసం ఒక 1000 పెంచి ఇవ్వండి అంటాడు. అంటే 7 లక్షలు 7 అనే మాట రాకూడదు. అర్థమవుతుందా? కనుక బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద పలికిన మాటలన్నీ 7. ప్రకటన గ్రంథంలో కనబడుతున్న సంఘాలన్నీ 7, నక్షత్రాలన్నీ 7, దీపస్తంభాలన్నీ 7. అలా మాటికి మనం మాట్లాడుకుంటూ వెళ్తే దేవుడు 7 అనే సంఖ్యకు పరిపూర్ణత ఇచ్చాడు. అది మనకి ఆశీర్వాదకరమైన శ్రేష్టమైన మంచి సంఖ్య. ఏదండి? క్రైస్తవుడికి 7. అదవుతుందా ప్రియులారా? మేము ఏదైనా వాహనం కొన్నప్పుడు మా నాన్నగారు ప్రార్థన చేసినప్పుడు కుటుంబ ప్రార్థనలో 7 అనే నెంబర్తో ఏదో ఒక వాహనం ఇవ్వు ప్రభు అని కూడా. ఏ నెంబరు? 7. అంటే మాకు ఆశీర్వాదం అని. లోకస్తులకు అది ఏడుపు సంఖ్య.
లోకస్తులకి అది ఏడుపు, నష్టం. రైట్, వేరు మంచి మాట. కనుక 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరించు చెప్పువాడి సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవునికి ఎఫెసీ సంఘం యొక్క కష్టమేంటో తెలుసు, వారు చేస్తున్న క్రియలు అంటే పనులేంటో తెలుసు, వారి యొక్క సహనం ఎంతో తెలుసు. అంటే ఆ రోజు ఎఫెసీలో ఉన్న సంఘాన్ని గూర్చి ఆయన ఎరిగి ఉన్నాడా? ఈరోజు మన సంఘాన్ని గూర్చి ఆయనకి ఏం తెలీదా? నా ప్రశ్న. తెలుసా తెలీదా? తెలుసు. ఆది అంతమైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు ఉన్నాడు కనుక ఆ రోజు ఎలా ఎరిగి ఉన్నాడు సంఘాల యొక్క చరిత్ర, ఈరోజు కూడా సంఘం యొక్క చరిత్ర కూడా ఆయన బాగా తెలుసు. ఏ సంఘం ఎలాంటి పరిస్థితిలో ఉందో ఆయన ప్రతి సంఘాన్ని దృష్టిస్తున్నాడు, కేవలం మన సంఘాన్ని మాత్రమే కాకుండా. ఓకేనా? రైట్. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకు, ముందుకెళ్దాం. నీ 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవు. దుష్టత్వాన్ని చూసి ఏం చేయలేదట ఎఫెసీ సంఘం? సహించలేదు. అంటే దుష్టత్వం కలిగితే, అబ్బా ఏంటి వీడు ఎంత పాడు పని చేశాడు, ఇలా జీవిస్తున్నాడు ఇటు వీడు అని చాలా మనసులో వేదన చెందేదనమాట. దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా బ్రతుకుతుంటే బాధపడిపోయేది సంఘం. దుష్టత్వాన్ని సహించలేదు అన్నాడు. ఇంకేమన్నాడు? అపోస్తులు కాకే, వినండి, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. ఎఫెసీ సంఘం ఇంకేం చేస్తుందో తెలుసా? ఎవరు బోధిస్తున్నది సత్యం, ఎవరు బోధిస్తున్నది అబద్ధం, ఎవరు నిజమైన బోధకులు, ఎవరు అబద్ధ బోధకులు, ఎవరు నిజమైన అపోస్తులు, ఎవరు అబద్ధ అపోస్తులని పరీక్షిస్తుందట. ఎవరు పరీక్షిస్తున్నారు? సంఘం, ఎఫెసీలో ఉన్న సంఘం. అంటే సంఘానికి ఎలాంటి దృష్టికోణం ఉండాలి? ఎవరు బోధించినా వాక్యమే బోధిస్తున్నారని ఏ బోధ పడితే ఆ బోధ నమ్మేస్తావా? ఏ బోధ పడితే ఆ బోధ వినేస్తావా? వింటావా? నమ్మేస్తావా? బైబిల్ ఏమన్నాడు తెలుసా? మార్కు సువార్తలు ఏమన్నాడంటే, మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అన్నాడు. ఏమన్నాడండి? అంటే ఏది పడితే అది వినడానికి వీల్లేదు. మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అంటే వినే విషయంలో జాగ్రత్త అన్నాడంటే పాటించవలసిన నియమం అనే విషయాన్ని మనకు అర్థం కావాలి. ఏమండి, ఇక్కడ ఎఫెసీ సంఘం ఏం చేస్తుందంటే, తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. ఎలా కనుగొన్నారు? ఆగండి. ఒక బట్టల షాప్కి వెళ్ళినప్పుడు మనం కొనే వస్త్రాన్ని ఒకసారి పట్టుకుని చూస్తాం, ఇలాగా చేత్తో నలిపి చూస్తాం. ఇది కాటనా, నైలానా, సిల్క్ మిక్స్డా, అండ్ ఈ క్వాలిటీ ఏంటి అని అన్నీ చూస్తాం లేదా? చూస్తాం. బంగారు షాప్కి వెళ్తే ఇది బంగారము అని గీటు పెడతాడు. ఎక్కడ? బంగారు షాప్లో. అలాగే బియ్యము ఇవి స్వర్ణ మైసూరియా లేదా గిద్ద మైసూరియా లేదా కోటా బియ్యం అని తెలుసుకోవడానికి చేతిలో వేసుకుని ఏం చేస్తాము? పరీక్షిస్తాం. భూమి మీద అన్నిటినీ పరీక్షించే మనం బోధ విషయానికి వచ్చేసరికి ఏదైనా అదే బోధ అని ఏం చేస్తాం చెప్పండి? చెవులు పెట్టి వింటాం. వినకూడదు. అది వాక్యానుసారమైన బోధ అయితేనే వినాలి అంటున్నాడు. చూడండి ఆ మాట, చూడండి, నేను చెప్పిన మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. ఏమన్నాడు? నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను నువ్వు కనుగొంటువనియు నీవు సహనం కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేనెరుగుదును. ఇక్కడ వరకు మెచ్చుకున్నాడు. ఎఫెసీ సంఘాన్ని ఇప్పటివరకు ఏం చేశాడండి? మెచ్చుకున్నాడు. నీ క్రియలు నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నీ కష్టం ఏంటో తెలుసు అన్నాడు. అదే సమయంలో ఏమన్నాడంటే 4వ వచనం చూద్దాం. అయినను అన్నాడు. చూడండి, బ్రేక్ వేస్తున్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఏం చేసిందట సంఘం? అమ్మా, ఏం చేసింది సంఘం? మొదట తనకున్న ప్రేమను ఏం చేసింది? మాట్లాడట్లేదు. వదిలేసింది.
నీ మొదటి ప్రేమ ఏమైంది? పోయింది, గాన్. నేను వివాహాలు చేస్తున్నప్పుడు ఒక సరదాగా ఒక మాట చెప్తాను. ప్రేమ ఎప్పుడు కూడా డైల్యూట్ కాకూడదు, ప్రేమ పల్చన కాకూడదు అని చెప్తాను. మనుషులు ఎక్కువైపోతే, మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అయినట్లుగా కాలం గడిచే కొద్దీ భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా ఏమవుద్దండి? పల్చన అయిపోద్ది. అలా పల్చన అయిపోయినటువంటి తరుణంలో మొదట హనీ, భార్యను ఏమని పిలుస్తాడు? హనీ అంటాడు. హనీ అంటే నా తేనె అని అర్థం. డార్లింగ్ అంటాడు. ఏమండి? నా స్వీట్ హార్ట్ అంటాడు. అంటే నా స్వీటు నువ్వే, నా హార్టు నువ్వే, నా బూందీ నీవే, నా లడ్డు నువ్వే అంటాడు అనమాట మీ భాషలో. ఒక 6 నెలలు పోయేసరికి ఒసేయ్ దాకమొహం దానా ఎక్కడున్నావు అంటాడు. ఏ మొహం దానా? దాకమొహం దానా. అంటే స్వీట్ హార్ట్ ఏమైంది ఇప్పుడు? దాకముఖం ఎలా అయింది? అప్పుడు స్వీట్గా ఉండి హార్ట్గా ఉండి ఆమె ఇప్పుడు దాకముఖం ఎట్లా అయింది? ఆమె మారలా, నీ ప్రేమ పలచనైంది. ఏమైంది? ఇప్పుడు ఎఫెసు సంఘము క్రీస్తుపై మొదట చూపించినటువంటి అత్యంత చొరవ కానీ, అత్యంత ప్రేమ కానీ, అత్యంత కృప కానీ ఇప్పుడు లేదు. ఏం చేస్తుందట? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎన్ని తప్పులు మోపుతున్నాడు దేవుడు? ఎఫెసు సంఘం మీద ఎన్ని తప్పులు మోపుతున్నాడు? ఒక తప్పే. ఆ ఒక తప్పు కరెక్ట్ చేసుకుంటే, ఆ ఒక తప్పు కరెక్ట్ చేసుకుంటే ఆ సంఘం ఎక్కడుంటుంది చెప్పండి? పరలోకంలో. ఎక్కడ? ఎందుకంటే 90 తప్పులు మోపవలసి ఉన్నది, 100 తప్పులు మోపవలసి ఉన్నది, 99 తప్పులు మోపవలసి ఉన్నది, 50 తప్పులు మోపవలసి ఉన్నది కాదు. ఎన్ని తప్పులు? ఆ ఒక్కటి సరి చేసుకుంటే పరలోకానికి వెళ్తారు. ఎఫెసు సంఘానికి 100కు 99 మార్కులు వచ్చాయి. అమ్మ 100కి ఎన్ని వచ్చాయా? 99. ఇంకెన్ని రావాలి? పూర్తిగా సంపూర్ణంగా పాస్ అవ్వాలంటే 1 రావాలి. ఆ 1 వస్తే పాస్ అయిపోతుంది. ఆ ఒక్క నేరమే నీ మీద మోపుతున్నాను అన్నాడు. అంటే ప్రశంసిస్తూ మెచ్చుకుంటూ మెప్పిస్తూనే మరలా ఏం చేశాడు? ఆయన గద్దించాడు. అలా గద్దించిన సంఘం మొదటిది చెప్పండి, ఎఫెసు సంఘం. రెండో సంఘంకి వెళ్దాం. మనం ఏ పార్ట్లో ఉన్నాం? పార్ట్ బి, మెప్పు పొందిన గద్దింపు కూడా పొందిన సంఘాలు. అందులో మొదటిది ఎఫెసు సంఘానికి వచ్చాం. రెండవ సంఘము మెప్పును గద్దింపును పొందిన రెండవ సంఘం పేరు పెర్గాము. ఏ సంఘం అండి? పెర్గాము. ఒకసారి ఆ మాటలు ఎక్కడున్నాయో చూద్దాం. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం. పెర్గాములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. పెర్గాములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏమనగా? యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏమన్నాడండి? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉండి. పెర్గాము సంఘం ఎక్కడుందట కాపురం? అమ్మ పెర్గాము సంఘం ఎక్కడుంది కాపురం? సాతాను సింహాసనం ఉన్న స్థలములో. అంటే దాని అర్థం సాతాను సింహాసనం ఉందా? దేవునికి సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతాడని ప్రకటన గ్రంథంలో రాయబడింది 3వ అధ్యాయంలో. సాతానికి కూడా సింహాసనం ఉందా? అయితే సాతానుకు సింహాసనం ఉన్న చోటేది? సాతానికి ఎవరు సింహాసనం వేశారు? ఎక్కడ కూర్చుంది? ఆ సింహాసనం ఎక్కడుంది? ఇది ప్రశ్న. చాలా సింపుల్ క్వశ్చన్. సాతానికి సింహాసనం అన్నది భూమి మీదే. ఎక్కడ? మనుషులే ఇచ్చారు దానికి సింహాసనం. సింహాసనం అంటే ఏం కాదండి, అధికారం. సింహాసనం అంటే ఏంటి అర్థం? అధికారం ఇచ్చాం మనమే. అలాంటి స్థలంలో పెర్గాము సంఘం ఉంది. ఉన్నా ఏం చేసిందో చూద్దాం. నీవు కాపురం ఉన్నవని, సాతాను సింహాసనమున్న స్థలములో నువ్వు కాపురం ఉన్నవని నేను ఎరుగుదును. 13వ వచనం. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి. అలాంటి పరిస్థితుల్లో కూడా సాతాను అధికారం కింద ఉన్నప్పటికీ కూడా నా యందు విశ్వాసివై ఉండి. పెర్గాము సంఘం ఏమైందట? దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంది. ఆ విశ్వాసమే అయ్యింది. నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపాయను వాడు మీ మధ్యను చంపబడిన దినములో నీవు నా నామమును గట్టిగా చేపట్టి
నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. విశ్వాసాన్ని ఏం చేయలేదటండి? విసర్జించలేదు. మెచ్చుకుంటున్నాడు. పెర్గమ సంఘాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు మెచ్చుకున్నాడు. ఏమని మెచ్చుకుంటున్నాడు పెర్గమ సంఘాన్ని? నీవు కష్టాలలో కూడా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో ఉన్నప్పటికీ కూడా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నావు, నువ్వు నీ విశ్వాసాన్ని నిలుపుకున్నావు అని మెచ్చుకున్నాడు. అదే సమయంలో ఏమని గద్దిస్తున్నాడో, ఎందుకు గద్దించాల్సి వచ్చిందో చూద్దాం. మనం 4వ సంఘంలో ఉన్నాం. ఏ సంఘంలో ఉన్నాం? 4వ సంఘం. రైట్, చదువుదాం. అయినను 14 వచ్చిన చూడండి నాన్న. అయినను నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉన్నది. ఒక తప్ప కొన్ని తప్పులా? ఎఫెసీ సంఘంలో ఉన్నది ఎన్ని తప్పులు? ఒక తప్పే. ఇప్పుడు పెర్గమ సంఘంలో ఉన్న తప్పులన్నీ కొన్ని, అంటే ఒకటి కంటే ఎక్కువ. వెరీ గుడ్. కొన్ని తప్పులు మోపవలసి ఉన్నది. ఏంటవి? చూడండి 14 వచ్చిన. అవేమనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తిన్నట్లు, జారత్వము చేయనట్లు, ఇశ్రాయేలులకు ఉరియొద్దమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఎవరున్నారట? నీలో ఉన్నారు. ఎవరున్నారు? బాలాకునకు నేర్పిన బిలాము బోధ అనుసరించేవారు. బాలాకుకు నేర్పిన, ఎవరి బిలాము? పాత నిబంధన కాలంలో ఒక ప్రవక్త, అంతే కదా? ఇశ్రాయేలు ప్రవక్త, యెహోవా ప్రవక్త. ఈయన నోటి వెంట ఏ మాట వస్తే ఆ మాట ఆ ప్రకారంగానే జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్నాడు బాలాకు, మోయాబీల రాజు. ఆయన ఎవరు? ఈ సంగతి సంఖ్యాకాండం 21 అధ్యాయం చదివితే అర్థమవుతుంది. మోయాబీల రాజుకి బిలాము యొక్క నోటి పవర్ ఏంటో తెలుసు, ఆయన వాక్కు శక్తి ఏంటో తెలుసు. ఆయన ఏం నోటితో మాట్లాడితే అది జరుగుతుందనే సంగతి తెలుసుకుని తన దగ్గర కొంతమంది పెద్దల్ని పంపించాడు బిలాము దగ్గరికి. బాలాకు అనే రాజు బిలాము అనే ప్రవక్త దగ్గరికి డబ్బులు ఇచ్చి పంపించాడు, గిఫ్ట్లు ఇచ్చి పంపించాడు. ఏం చేయాలట? బిలాము, మమ్మల్ని మీ వద్దకు మా మోయాబీల రాజు అయిన బాలాకు పంపించాడు. మేము వచ్చిన పని ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు మా చేతిలో ఓడిపోవాలి. ఇశ్రాయేలు ప్రజలు మా చేతిలో ఏమవ్వాలండి? ఓడిపోవాలి. వారు ఓడిపోవాలంటే నువ్వు శపించాలి. వచ్చి ఓడిపోవును గాక అని నీ నోటితో అంటే వారు తప్పక మా చేతిలో ఓడిపోతారు. మేము వారి మీద గెలుపు పొందాలంటే నువ్వు వచ్చి మాకు ఈ పని చేసి పెట్టు. ఈ పని చేసినందుకు గాను నువ్వు ఏం కోరితే ఆ గిఫ్ట్, ఆ పథకం, లేదా ఆ డబ్బు, లేదా ఆ యొక్క బహుమతి మా రాజు మీకు ఇస్తానన్నాడు అన్నప్పుడు దేవుడు మొదట వెళ్ళొద్దని చెప్పాడు బిలాముతో. అంతగా మళ్ళా బిలాము కోరితే రెండోసారి వెళ్ళమని చెప్పాడు. కానీ వెళ్ళుగా ఆయన వెళ్ళిన నీవు, నేను నీ నోటితో ఏ మాట పలకమంటానో ఆ మాట పలకాలి, కానీ నీకు నచ్చిన మాట నువ్వు పలకడానికి వీల్లేదు అని చెప్పి పంపించాడు దేవుడు. బిలాము వెళ్ళాడు, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాడు, మోయాబు ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి ముమ్మారు దీవించి వచ్చేసాడు. ముమ్మారు శపించడం మానేసి ఏం చేశాడండి? దీవించి వచ్చాడు. ఆ దీవించిన మాటలు నచ్చలేదు బాలాక్కి. బాలాక్ అన్నాడు, నువ్వు దీవిస్తావని తీసుకొచ్చానా నేను? నీకు వెండి బంగారు బహుమతులు ఎందుకు ఇస్తాను? నువ్వు శపిస్తావనే కదా, వారిని బలహీనం పరిచి మమ్మల్ని జయమిస్తావనే కదా మిమ్మల్ని రప్పించాము. తీరా నువ్వు వచ్చి ఏం చేసావు? దీవించావు. పో, నీకు ఇద్దామనుకున్న బహుమతులు నేను ఇవ్వను, అవన్నీ పోగొట్టుకున్నావు నువ్వు అన్నాడు. అప్పుడు వెళ్తూ అంటున్నాడు బిలాము బాలాకుతో, దేవుడు నా నోట ఉంచిన మాటే కదా నేను పలకాలి. నీకు ఒకటి చెప్పనా, నువ్వు కోరుకున్నట్టు ఇశ్రాయేలు ఓడిపోవాలంటే దేవుడే వారిని ఏం చేయాలి? ఇశ్రాయేల్ని శిక్షించాలి. అలా దేవుడే చేత ఇశ్రాయేలు శిక్షించబడేటట్లు నేను ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ నువ్వు చేస్తే అప్పుడు దేవుడే ఇశ్రాయేల్ని ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా శిక్షిస్తాడని వెళ్తూ తన పని అయిపోయింది, దేవుడు చెప్పిన పని చేశానని సవ్యంగా వెళ్ళడం మానేసి లింక్ పెట్టి వెళ్ళాడు. ఏం పెట్టి? లింకులు పెట్టి వెళ్ళాడు. ఏంటి ఆ లింక్ ఏంటో చెప్తాను. మోయాబీల్లో అందమైన అమ్మాయిలు ఉంటారు కదా, వారిని ఇశ్రాయేలు పురుషులకి ఎరగా వేసే
వాళ్ళు ఆకర్షించబడి ఈ అందానికి వారితో కలిసి వ్యభిచారం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే మోయాబీలతో వ్యభిచారం చేశారో దేవుడు కోపం వచ్చి దేవుడు వారిని హతమారుస్తాడు. ఆ పని చెయ్యని చెప్పి వీడు వెళ్ళిపోయాడు. ఏం చేయాలట? వారిని ఎరగా వేయమన్నాడు. బిలాము బోధ మంచి బోధేనా? ఆరోగ్యకరమైన బోధేనా? బాలాకు నేర్పిన పాఠాలు ఇవ్వండి. చూసారా? కనుక ఈ లింక్ పెట్టి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఆ ప్రకారంగా బాలాకు చేసి ఇశ్రాయేలు ప్రజలు శిక్షించబడేటట్టుగా మార్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి బోధలున్న బిలాము లాంటి వ్యక్తుల్ని నువ్వు ఆహ్వానిస్తున్నావు, వారి కొరకు డోర్ తెరుస్తున్నావు అంటున్నాడు. ఏ సంఘం అమ్మా? ఏ సంఘం? పెర్గము, అంతేనా? పెర్గము సంఘము ఏం చేస్తుందంటే తప్పుడు బోధలకు అనుమతి ఇచ్చింది. తప్పుడు బోధలకు ఏం చేసిందండి? అనుమతి ఇచ్చింది. తప్పుడు బోధలకు అనుమతి ఇచ్చింది. దేవుడు అంటున్నాడు, నువ్వు కొన్ని విషయాల్లో బెస్టే, కానీ నువ్వు పాస్ అవ్వాలంటే నీ మీద కొన్ని తప్పులు మోపాల్సింది. ఆ తప్పులు సరి చేసుకుంటే నువ్వు స్వర్గానికి వెళ్తావు, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీ తప్పులు సరి చేసుకో అన్నాడు. ఏంటా తప్పు అంటే, విశ్వాసంలో బాగానే ఉన్నావు కానీ తప్పుడు బోధలకు తలుపు తెరిచావు అన్నాడు. తప్పుడు బోధలకు ఏం చేసావండి అంటే ఏ సంఘములో తప్పుడు బోధలు ఉంటాయో ఆ సంఘము దేంతో పోల్చాడు దేవుడు? మాట్లాడాలి. పెర్గాము సంఘంతో పోల్చాడు. సంఘములో తప్పుడు బోధలు ఉండడానికి వీల్లేదు, లింకులు ఉండడానికి వీల్లేదు, లిటిగేషన్లు ఉండడానికి వీల్లేదు. అర్థమవుతుందా? సరే, మనం త్వరగా 3వ సంఘంలోకి ప్రవేశిద్దాం. నెంబర్ 5. మనం ఎన్నో సంఘం గురించి నేర్చుకుంటున్నాం? 5. మనం పార్ట్ బిలో ఉన్నాం. మొదటి పార్ట్లో దేవుని చేత మెప్పు పొందిన సంఘాలు స్ముర్న, ఫిలదెల్ఫియా. 2వ పార్ట్లో దేవుని చేత మెప్పు పొందాయి, గద్దింపు పొందాయి, ఎఫెసీ సంఘం, పెర్గము సంఘం. 3వది తుయతైరియా. 3వ సంఘం పేరు ఏంటండి? తుయతైరియా. 18వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 18వ వచనం. తుయతైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయుము, అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ఏంటి? అగ్నిజ్వాలల వంటి కన్నులా? క్రీస్తు ప్రభు యొక్క కన్నులు ఏంటండి? అగ్నిజ్వాలల వంటి కన్నులు, అపరంజి వంటి పాదాలు కలిగిన క్రీస్తు ప్రభు చెప్పే మాటలు ఏమనగా అంటున్నాడు. చూడండి. తర్వాత చదువుదాం. నీ దేవుని కుమారుడు చెప్పే సంగతులు ఏమనగా, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము నీ ఎరుగుదును. అబ్బా, తుయతైరియ సంఘం యొక్క ప్రేమ ఏంటో తెలుసు దేవునికి, విశ్వాసం ఏంటో తెలుసు, పరిచర్య ఏంటో తెలుసు, సహనం ఏంటో తెలుసు, క్రియలు ఏంటో కూడా తెలుసు. అయితే చూడండి, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువయ్యాయి. మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువయ్యాయి. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎన్ని తప్పులు? ఒకటే. ఎఫెసీ సంఘంలాగా. ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చి ఉన్నావు. ఏ స్త్రీని ఉండనిచ్చినావు? ప్రవక్త్రి అని చెప్పుకుంటున్న యెజబెలు అనే స్త్రీని ఉండనిచ్చాడట. ఎవరు యెజబెలు చెప్పండి? పాత నిబంధనలో అహాబు భార్య. ఎవరు? రాణి. ఏలియాను చంపాలని కంకణం కట్టుకుందే పట్టుదల కలిగి ఉంది ఆమె. అన్యాయంగా నాబోతును ద్రాక్ష తోట ఇవ్వలేదని చెప్పి ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పుట్టించి రాళ్లతో కొట్టి చంపించిందే ఆమె. ఎవరామె? యెజబెలు. అలాంటి స్త్రీని నీ సంఘంలో ఉండనిచ్చావు అంటున్నాడు. అదే నీ మీద మోపిన తప్పు. అంటే ఓ పక్క మెచ్చుకుంటూనే తుయతైరియ సంఘాన్ని ఒక పక్క మెచ్చుకుంటూనే మరో పక్క ఏం చేశాడు? గద్దించాడు. అలాంటి సంఘాలు ఎన్ని ఉన్నాయంటే 7 సంఘాల్లో 3 మెప్పును గద్దింపును పొందిన సంఘాలు. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. ఇంతకీ తుయతైరియ సంఘాన్ని ఎవరు ప్రారంభించుంటారు? ఆ ప్రాంతంలో ఎవరి ప్రభావం వలన తుయతైరియాలో సంఘం ఏర్పడి ఉంటుంది? చాలాసార్లు మీరు విన్నారు, చెప్పగలిగితే మంచి గిఫ్ట్ ఉంది. లేదా? పోగొట్టుకున్నారు, గిఫ్ట్ పోయింది.
అపోస్తల కార్యాల 16వ అధ్యాయంలో లూదియా అనే ఒక స్త్రీ దేవుని వాక్యం పౌలుగా చెప్తుంటే విన్నది, ఆమె హృదయం తెరుచుకుంది. ఆమె ఏ పట్టణానికి చెందిన ఆమె? ఇప్పుడేం నోరెప్పండి? తుయతైరియా పట్టణస్థురాలు. ఎవరామె? అంటే లూదియా యొక్క ప్రభావమే అక్కడ సంఘ ప్రారంభానికి కారణమైంది. తుయతైరియా పట్టణస్థురాలు, ఓదా రంగు పొడి అమ్మే ఆ పట్టణస్థురాలు. ఆమె వ్యాపారం కన్నా దేవుడే నాకు గొప్ప అనుకుంది. ఆ రోజున వ్యాపారాన్ని విడిచిపెట్టి ఏం చేసింది? దేవుని సన్నిధికి వచ్చింది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె కుటుంబాన్ని రక్షించాడు. ఆ కుటుంబం రక్షణ యొక్క ప్రభావమే ఆ ఊరిలో క్రీస్తు సంఘం ఏర్పడడానికి కారణమైంది. లూదియా తుయతైరియా పట్టణస్థురాలు. ఎవరు? తుయతైరియా పట్టణస్థురాలు. సరే, ఆ తుయతైరియా పట్టణస్థురాలు అయినటువంటి లూదియా ప్రభావంతోనే తుయతైరియా సంఘం ఏర్పడితే ఆ తుయతైరియాలో దేవుడు మెప్పు ఉంది. అదే సమయంలో దేవుడు వారిని ఏం చేశాడు? గద్దించాడు. ఏం చేశాడమ్మా? గద్దించాడు. చివరిగా ఇంకెన్ని సంఘాలు? 6-7 సంఘాల గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? మెప్పు పొందని సంఘాలు. చివరిది పార్ట్ సి ఏంటండి? మెప్పు పొందని సంఘాలు, కేవలం గద్దింపు మాత్రమే పొందిన సంఘాలు. అందులో నెంబర్ 1 సార్దీస్. ఏ సంఘం అండి? సార్దీస్ సంఘం. దేవుని చేత తిట్టించుకున్న సంఘం, దేవుడు తిట్టిన సంఘం. ఎందుకు తిట్టాడో చూద్దాం త్వరగా, సమయం అయిపోయింది. ఇప్పటికే 50 నిమిషాలు దాటిసింది. రైటా? చదువుదాం. ఎన్ని వచ్చిందన్న? 3:1. వెరీ గుడ్. 3:1. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము: 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నవని పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. సార్దీస్ సంఘం ఎలా ఉండటండి? జీవించుచున్నదని పేరుంది కానీ ఎవరు అంటే వీరిని ఎలా చెప్పొచ్చు? ఏమండి, పెళ్ళిళ్ళకి అప్పటికప్పుడు మంచి పువ్వులు కోసి తెచ్చి అలంకరిస్తాం. లేదు డబ్బులు తక్కువ అంటే చెప్పండి, తెలీదా? ఏం చేస్తారు? ప్లాస్టిక్ పువ్వులు పెట్టేస్తారు. ఏ పువ్వులమ్మా? ఏమండి, లైవ్లో మంచి అప్పటికప్పుడు కోసి తెచ్చిన పువ్వులలోంచి వచ్చే సువాసన, సుగంధం ఈ ప్లాస్టిక్ పువ్వుల్లోంచి వస్తుందా? దట్ ఈస్ కాల్డ్ సార్దీస్ సంఘం. జీవించుచున్నవనే పేరు ఉంది కానీ వారెవరండి? మృతులు. ఆ పువ్వు ఈ దాని ఏమంటారు? ఆర్టిఫిషియల్. ఈ పువ్వు మనుషుల చేత ఫ్యాక్టరీల్లో, ఫ్యాన్సీ కొట్టుల్లో దొరికి పువ్వులు ఏవైతే ఉన్నావో అవి చూడడానికి అచ్చం చెప్పండి ఎలాగా పువ్వుల్లాగే ఉంటాయి, కానీ అవి తలలో పెట్టుకోవడానికి పనికిరావు, వాసనకు పనికిరావు, పరిమళాన్ని ఇవ్వు. అలాంటి సంఘమే సార్దీసు సంఘం. జీవించుచున్నవని పేరుంది కానీ ఎవరు అంటే కోమాలకు పోయిన పేషెంట్లా ఉంది సంఘం. ఎలాగా? కోమాలకు పోయినా ఒక ఆవిడ వచ్చి, మన పక్కింటి ధనవంతుడు ఉన్నాడు కదా, మొన్న యాక్సిడెంట్ జరిగిందంట, కోమాలకు పోయాడట ఆయన అన్నాడు. ఇంకొక ఆవిడతో, ఎక్కడ పోయాడు? పక్కింటి ధనవంతుడు ఉన్నాడు కదా, ఆయనకి యాక్సిడెంట్ జరిగి కోమాలోకి వెళ్ళిపోయాడట అని అంటే, ఈ పక్కింటి ఆవిడతో అయ్యుడు అంటుందంట, వాళ్ళు డబ్బున్న వాళ్ళే ఎక్కడికైనా వెళ్తారు అంటుందంట. వాళ్ళు డబ్బున్న వాళ్ళు కానీ కోమాలోకి వెళ్ళడం అంటే ఏదో స్విట్జర్లాండ్, ఊటీ వెళ్ళడం అనుకుంటుంది ఈవిడి. కోమా అంటే తెలియదు కదా, అన్ఎడ్యుకేటెడ్, చదువు సంధ్య లేకపోతే అలాగా మాట్లాడతారు. అదేనా? ఒక ఆవిడ కొత్తగా చదువు లేని ఒక ఆవిడ కొత్తగా ఫస్ట్ టైం విమానం ఎక్కిందట. ఏమెక్కింది? ఆ విమానం ఎక్కిన తర్వాత ఎయిర్ హోస్టెస్ అంటుంది, నేను ఫస్ట్ టైం విమానం ఎక్కాను, ఒకవేళ ప్రమాదం జరిగితే నాకు భయం వేస్తుంది, ఈ మధ్యకాలంలో ఎక్కువ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి, నాకు భయం వేస్తుందంటే, ఏం పర్వాలేదు మేడం, మీరు ఒకవేళ ప్రమాదం జరిగే పరిస్థితులు ఉంటే మీకు పారాషూట్ ఇస్తారంటే, ఆ నూనె నేనేం చేసుకోను రాసుకుని అంటుందట. అంటే పారాషూట్ అంటే ఏమనుకుంది? కొబ్బరి నూనె అనుకుంది. కొబ్బరి నూనె నేనేం చేసుకుని ఆ సమయంలో అంటుంది. ఆ పారాషూట్ అంటే అది గాల్లో ఎగిరే ఒక విమానం లాంటిదని తెలియలేదు.
చదువుకోకపోతే వచ్చే సమస్య అదే. అందుకే కొంచెం లోకజ్ఞానం కూడా చెప్పండి చాలా అవసరం, చాలా అవసరం. రైట్. కాబట్టి ప్రియులరా, చివరిది ఏడవది దేవుని చేత గద్దింపు పొందిన 7వ సంఘం లవొదికీయ. ఏంటి చెప్పండి? లవొదికీయ. ఈ సంఘానికి వచ్చిన చరిత్ర విని త్వరగా ముగించుకుందాం. 3వ అధ్యాయం 14వ వచనానికి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, ఆమేన్ వాడును నమ్మకమైన సత్య సాక్షి. క్రీస్తుని గురించి పరిచయం చేస్తున్నాడు. ఆమేన్ వాడు నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలని నెరుగుదును. చచ్చిన సంఘమైనా, వెంటిలేటర్ మీద బ్రతుకుతున్న సంఘమైనా ఆయనకి ప్రతి వాని క్రియలు తెలుసు, ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగా ఉండినావు మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. ఏం చేయాలనుకున్నాను అంటే నిన్ను అసహించుకుంటున్నాను. లవొదికీయ సంఘమా, ఎందుకు తెలుసా? నువ్వు చల్లగా కూడా లేవు. అలాగని అంటే దేవునికి ఎలా ఉండాలి అంటే, మీరు అందరూ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోండి. ఈరోజు నుంచి ఫ్రిడ్జ్లో ఉండండి, ఎందుకంటే చల్లగా అక్కడే ఉంటారు. మరి లేదు అంటే నిప్పుల పక్కన, ఆ పొయ్యి పక్కన ఉండండి, ఎందుకంటే వేడి అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఉంటే వేడిగా ఉండమన్నాడు అంటే అర్థం ఏంటండి అని చెప్పాను కదా. అలంకార భాష అర్థం ఏంటో తెలుసా? ఉంటే క్రైస్తవ జీవితాన్ని ఖచ్చితంగా 100% అనుసరించి నడుచుకో.